ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బేస్వారము దినములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఏకోజాములో ఆ ప్రభువు ముఖదర్శనం చేసి ఆయనతో మాట్లాడి ఆయన మాటలు వినడానికి మనము వేచి చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆ దేవుని కృప వలన ఇదిగో ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మొదటి వారంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఆయన కృపలో మన ఆయుష్ను పెంచి ఈ లోకంలో జీవించడానికి ఆయన అనుమతి మంజూరు చేశారు. అందును బట్టి దేవదేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మన ప్రయాణాలలో, మన రాకపోకల్లో, మన డ్యూటీస్ విషయాల్లో, ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము అనుదినము ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే బైబిల్ స్టడీలో కూడా ఈ పరమగీత ప్రసంగ వాహిని గురించి సవివరంగా వచనాధారంగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 1వ పరమగీతములు 1వ అధ్యాయము 2వ వచనములో షూలమితి మొట్టమొదటిగా ఇక్కడ మాట్లాడడం ప్రారంభిస్తోంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఇక్కడ నోటి ముద్దులు అనగా గాఢమైన దేవుని యొక్క ప్రేమను గురించి మనకు షూలమితి గారు పరిచయం చేస్తూ ఉన్నారు. సంఘము, షూలమితి అనగా సంఘము, ప్రియుడు అనగా యేసుక్రీస్తు అనగా ఈ సంఘము దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉండాలి, గుర్తెరిగి ఉండాలి, అనుసరిస్తూ ఉండాలి. దైవిక సంబంధమైన ప్రేమలో మనము నిరంతరము సాగిపోతూ ఉండాలి. సంఘం ఎస్పెషల్లీ. ఇక్కడ సంఘం అనగా ఎవరు? సంఘం అనగా నీవు నేను, మనమే. కాబట్టి దేవుని బిడ్డలు ప్రేమ కలిగి జీవించాలి అని నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ నయోమి, ఓర్ఫా, రూతు మధ్య జరిగే సంభవాన్ని నయోమి తన కోడళ్లను ముద్దు పెట్టుకొనెను, వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అలాగే నయోమి మాటలు విన్న తర్వాత 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనంలో రూతు గ్రంథంలో, వారు ఎలుగెత్తి ఏడవగా, ఎవరు? రూతమ్మ, ఓర్ఫా నయోమి మాటలు విని ఎలుగెత్తి ఏడ్చారు. వారితో కలిసి నయోమి కూడా ఏడ్చుంటుంది. ఎందుకంటే వారి ప్రేమ అంత గొప్పది. అత్త కోడళ్ళ వలె కాకుండా తల్లి కూతుళ్ళలాగా పెరిగారు. నయోమి ఆ ప్రేమను తన కోడళ్ళతో పంచుకుంది. ఎందుకనగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు ఈ విధంగానే ఉంటారు. అల్లే చెబుతామా? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు, నయోమి తన కోడళ్ళతో ఏ విధంగా ఉంది, ఏ విధంగా వారిని ప్రేమించింది, కోడళ్ళు కూడా నయోమిని ఏ విధంగా ప్రేమించారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అది దైవిక కుటుంబంలో ఉన్న ప్రేమ. అది దైవిక కుటుంబంలో ఉన్న ప్రేమ. ప్రియులరా, ఇక్కడ మనం గమనం చేసినప్పుడు వారు ఎలుగెత్తి ఏడవగా, ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు
ఆమెను హత్తుకొనెను. ఇక్కడ తేడా చూడండి. ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంది. రూతు తన అత్తను హత్తుకుంది. ఇక్కడ అందుకు అంటుంది చూడండి 15వ వచనములో, ఆమె అనగా నయోమి, ఇదిగో నీ తోడి కూడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అమ్మ రూతమ్మ, ఓర్ప తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు పోయింది. అంటే దేవుణ్ణి కూడా వదిలేసింది. ఇక్కడ అత్తతో ఉన్నప్పుడు జీవము కలిగిన యెహోవా దేవుణ్ణి ఆమె ఎరిగింది, కానీ మరలా తిరిగి వెళ్తా ఉంది. ఇక్కడ నయోమి చూడండి ఎంత చక్కగా చెప్తుందో. రూతు ఓర్ఫా తన జనుల యొద్దకు పోయింది, తన దేవుని యొద్దకు పోయింది. నువ్వెందుకు వెళ్ళడం లేదంటే, రూతమ్మ నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతమ్మ యొక్క ప్రతిష్ట అది. ఆమె యొక్క ప్రతిష్ట. ఓర్పాకు ప్రతిష్ట లేదు. ఓర్పా లోక సంబంధమైన వ్యక్తి అని అంత మాత్రం చేత అతను ప్రేమించడం లేదంటే ప్రేమిస్తుంది. ఇక్కడ అత్త మాట విన్నది. ఏమండి, అత్త మాటకు ఒబీడియన్స్ చూపించింది. మరి రూతమ్మో అత్త మాటను కూడా అధిగమించి దైవిక సంబంధమైన ప్రేమను ఇక్కడ అత్తమ్మ ఎడల రూతమ్మ చూపిస్తుంది. నా స్వార్థం నాకొద్దు, నాకు భర్త కావాలన్నా, నా జనం నాకు కావాలన్నా నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది జీవము గల యెహోవా దేవుని యొక్క తోడు, నీ యొక్క ఆదరణ నాకు చాలు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. ఓర్ప ఏముంటుంది? తన జనుల యొద్దకును తన దేవుడి యొద్దకును వెళ్ళిపోయింది. అయితే ముద్దు పెట్టుకుంది కదా, ప్రేమించింది కదా, ప్రేమించింది కాదనడం లేదు. అది తాత్కాలికమైన ప్రేమ, అది లోక సంబంధమైన ప్రేమ. అత్తమ్మ అంటే గౌరవం అయ్యా, అత్తమ్మ మాటకు లోబడి వెళ్ళిపోయింది అంటారు. వెరీ గుడ్, కాదనడం లేదు. కానీ ఇక్కడ రూతమ్మ ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తి. జీవము గల యెహోవా దేవుని రుచి చూసిన తర్వాత మరలా ఈ లోకములో మరలా ఈ లోకాన్ని వెంబడించాలనే ఆశ రూతమ్మలో లేదు. నేను చెప్పాను అనేక మార్లు రూతమ్మ జీవితం గురించి. రూతమ్మ ఆ దేశపు మోయాబు దేశపు యొక్క రాజు కుమార్తె. ఆమె ఒక పూజారి, ఆ దేవాలయం, ఆ దేవతా పూజారి. రూతమ్మ స్థాయి కూడా చాలా గొప్పది ఆ దేశంలో. ఓ యువరాణి వెళ్తే తన తల్లి తను చేర్చుకుంటుంది. గొప్ప గౌరవ మర్యాదలు, ధనము అన్నీ ఉన్నాయి. మళ్ళా తనకిష్టమైన వాడిని ఆ దేశంలో ఆమె వివాహం చేసుకోవచ్చు. కానీ అవన్నీ కూడా వదిలేసింది ప్రియులారా. లోక సంబంధమైనవి కూడా వాటంటిని వెంబడించడానికి రూతమ్మ ఇష్టపడడం లేదు. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తాను. నువ్వెక్కడ నివసిస్తావో అక్కడే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రతిష్ట ప్రతి విశ్వాసికి అవసరం.
ప్రతి విశ్వాసి ఈ ప్రతిష్ట కలిగి జీవించాలి. ఈ ప్రతిష్ట లేకపోతే లాభం లేదు. కావున ప్రియా దేవుని బిడ్డలారా, యొక్క ఏకోజాములో ప్రభు సన్నిధిలో ఇదేనో మనం నేర్చుకునే ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ అంశం ఏంటనగా, రూతము వలె ఓ ప్రతిష్ట కలిగి మనం జీవించాలి. సమస్తాన్ని దేవుని కోసం ప్రతిష్ఠించిందండి. మళ్ళా లోకం కోసం ఆమె ఈ ప్రతిష్టను వదులుకొని వెళ్ళడానికి ఓర్ఫా వలె ఒప్పుకోవడం లేదు. ఓర్ఫా వెళ్ళిపోయింది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఐ వాంట్ టు లివ్ యూ, ఐ వాంట్ టు లివ్ విత్ యూ. నేను నీతోనే జీవిస్తాను. జీవము గల యెహోవా దేవుని యొక్క శక్తిని ఎరిగింది రూతమ్మ. దాన్ని వదిలి లోక సంబంధమైన రాణి కోసమో, లోక సంబంధమైన పురుషుల కోసమో, లోక సంబంధమైన ప్రేమ కోసమో, లోక సంబంధమైన తల్లిదండ్రుల కోసమో ఆమె వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఒక ప్రతిష్ట కలిగి జీవించాలి ప్రియులారా, రూతమ్మ వలె. ఓసారి వదిలివేసిన ఈ లోకాన్ని మరలా వెంబడించకూడదండి. హల్లెలూయా. మళ్ళా వెంబడించకూడదు. మళ్ళా వాటి ఏడలు ఆకర్షింపబడకూడదు. మనల్ని మనం దేవుని కోసము రూతమ్మ వలె ప్రతిష్ట చేసుకొని ఈ లోకములో జీవించదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుడు నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక. హల్లెలూయా. స్తోత్రం.